ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ప్రస్తుతం అయితే అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే వస్తున్నాము. ఇక్కడైతే రూపాయి పెట్టంది అయితే మాకైతే పనులైతే అవ్వట్లేదు అని చెప్పేసి అయితే వారైతే నివ్వరబోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మనతో పాటు కళ్యాణ కట్టకైతే ఒక వ్యక్తి అయితే రావడం జరిగింది. తనైతే మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము. ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే మమ్మల్ని అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాకు డబ్బులు రావట్లేదని చెప్పి ఖచ్చితంగా 150-200 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక సామాన్య భక్తుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. RTVని అయితే సంప్రదించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఆ భక్తులతో ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, ఏమైందండి? మీకు ఏం సమస్య అయింది ఇక్కడ? మేము ఇక్కడ మా మన్మని ఎంట్రకాలు తీసారు మంది మొక్కినాము. ఇక్కడ దిగడానికి ముగ్గురం. ఇక్కడ టోకెన్కి 50 రూపీస్ తీసుకున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళి కటింగ్ చేసుకున్నాం. మాకు జీతాలు లేవు అని చెప్పేసి 150 అక్కడ వసూలు చేయాలి. 5 కత్తెలు ఇస్తే లేడీస్ 5 కత్తెలు తీసుకుంటే 100 రూపీస్ తీసుకుంటాం. ఓకే, 100 రూపీస్. ఓకే. అంటే ప్రస్తుతం దోపిడీ ఎక్కువ ఉంది అంటున్నారు. దోపిడీ చాలా ఇక్కడ బతకడం కష్టమైపోయింది. ఇది దేవుని టెంపుల్ కాదు, దోపిడీ కొంపలు అయిపోయినాయి. ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా మీరు? ఏం కంప్లైంట్ చేయాలి సార్? ఎవరు చేయాలంటే మేము అక్కడ నుంచి దూరం నుంచి వచ్చినాం. మాకు ఇక్కడ ఎవరు తెలుసు అని మేము ఇక్కడ చేస్తాం. మా ఏరియాలో అయితే మేము చేస్తాం. మా దగ్గర ఏడపాయలు ఉన్నది, చర్చి ఉంది. అక్కడ మాకు ఇది ఇట్లా ఇంత అరాచకం లేదు, ఇంత దోపిడి లేదు మా దగ్గర. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు మా తృప్తిగా మేము ఇచ్చినవి తీసుకోవాలి, కానీ డిమాండ్ చేసి తీసుకోవడం ఇలా పద్ధతి లేదు. ఓకే, ఎంతమంది వచ్చిరండి మీరు? ఎన్ని గుళ్ళు తీసుకున్నారు ఇక్కడ? మేము ఇక్కడ 3 గుండ్లు తీసుకున్నాం. 2 లేడీస్ కత్తెలు ఇచ్చినాం. ఓకే, మొత్తం ఎంత క్షౌరమైంది మీకు? మా ఇప్పుడు 150 రూపాయలు అక్కడ ఓకే వాళ్ళకు, మళ్ళీ ఇక్కడ 50 రూపాయలు వీళ్ళకు. ఓకే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అడగలేదా? మీకు టోకెన్ ఇచ్చిన వాళ్ళని అడగలేదా మీరు? మేము టోకెన్ ఇచ్చే వాళ్ళని అడిగితే వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళకి ఏమి ఇస్తలేరా, ఇట్లా దోసుకుంటారు అని చెప్తే వాళ్ళ ఇష్టం అంతే అని మాట్లాడారు వీళ్ళు. ఓకే, ఇంకెవరు చెప్పుకోవాలి? ఓకే, అంటే గతంలో ఎప్పుడైనా ఇటువంటి అనుభూతి జరిగిందా మీకు? మాకు తిరుపతి పోయినాం, కానీ తిరుపతిలో ₹1 పైసా తీసుకోవాలి. ఓకే, రూపాయి లేదు. ఓకే, మేము ఇస్తే కూడా భయపెట్టారు వాళ్ళు. ఓకే, అది మా తృప్తి ఇస్తే కూడా భయపెట్టారు. ఓకే. ఇప్పుడు ఉన్నాడు ఆ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ? ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని అడిగిన వ్యక్తి ఉన్నాడు? ఉన్నారు, అక్కడనే ఉన్నారు, చూపిస్తుంది. సరే, ఒకసారి అయితే మనమైతే ఆ వ్యక్తిని సైతం అడుగుదాం. ఏంటి అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే వీరైతే చెప్తున్నారు ప్రస్తుతం అయితే మా దగ్గర అధికంగా వసూలు చేస్తున్నారు డబ్బులు అని చెప్పేసి అయితే ఒక సామాన్య భక్తుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ క్షౌరం చేస్తున్నవారు కావచ్చు, అసలు వీరి సమస్యలు ఏంటి, వీరి సమస్యకు పరిష్కారం ఏంటి, దీనికి సంబంధించి మరి ఆలయ ఈవో ఏం చెప్తారనేది ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. ఒకసారి అయితే వీరిని డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తి ఉన్నారు, ఒకసారి వారిని సైతం అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి జీతాలు లేవట, ఇదే వీళ్ళు తీసుకోవడం. డబ్బులు కావన్నట్టు, వాళ్ళకి డబ్బులు అయితేనే గీక్తాం, లేకుంటే లేదు. మరి మేము సామాన్యం బస్ కిరాయిలు పెట్టుకొని వస్తాము. మేము ప్రసాదం తీసుకోవాలన్నా, ఇక్కడ ఉండాలన్నా, అన్నం తినాలన్నా, తినొద్దా, వీళ్ళకే ఇచ్చేసుకోవాలన్నా? ఇది దోసుకునేదా? ఇది రాజన్న టెంపుల్ కాదు, ఇది దోపిడి టెంపుల్ అయిపోయింది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఆ సామాన్య భక్తుడు ఆవేదన చూస్తున్నాము. మేమైతే పైసా కూడబెట్టుకొని రాజన్న ముక్కుకు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అయితే మేమైతే ఇక్కడికైతే వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ దోపిడీ ఏంటి అని అయితే వారైతే ప్రశ్నిస్తున్నారు. ఒకసారి అయితే వీరిని అడిగిన వ్యక్తి సైతం ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అసలు వారి సమస్యలు ఏంటి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయేంటి అనేది వారి సమస్యలు తెలుసుకుందాం. బాబు చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? నేను చేయలేదు సార్, అది నేను చేయలేదు. మరి ఆయన వచ్చి డైరెక్ట్ నన్ను చూపిస్తాడు, నేను చేస్తే చేసినట్టు అట్లా ఏమన్నా. ఇప్పుడు ఆయన మీరే చేస్తారని చెప్తున్నాడు కదా సార్? నేను చేయలేదు. అంటే మీకు ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు దీనిలో? జీతాలు లేవు మాకు, జీతాలు. అంటే మీరు డబ్బులు అడుగుతున్నారు ఎవరన్నా? భక్తులు ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోలేదు. అంతే, అంటే డిమాండ్ అయితే చేయట్లేదు. మరి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? పోనీ డిమాండ్ ఏం లేదు, వాళ్ళు అడిగితే ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోలేదు. అంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు, వారు ఇద్దరు మీద తీసుకుంటున్నాం అంతే. మరి ఇప్పుడు తనైతే మీ ప్రధానంగా మీ పేరు చెప్తున్నారు, మీరే డిమాండ్ చేశారని మిమ్మల్ని గుర్తుపట్టి మరి మీ దగ్గరికి అయితే వస్తున్నారు. నేను చేయలేదు, చేస్తే చేసినట్ట, నాకేం భయం ఉన్నది దానిలో. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, నేనైతే చేయలేదు అని అయితే తనైతే చెప్తున్నాడు. వీరైతే ఖచ్చితంగా ఇదే వ్యక్తి తీసుకున్నాను అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమైతే సామాన్య జనం అయితే దూర ప్రాంతాల నుంచి అయితే రాజరాజేశ్వర స్వామిని దర్శనానికి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడికైతే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి అయితే భక్తులు పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి అయితే ఇక్కడికైతే వస్తుంటారు. ప్రస్తుతం దీనిలో భాగంగా తనైతే మెదక్ నుంచి అయితే ఇక్కడికైతే కుటుంబ సమేతంగా అయితే రావడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అయితే రావడం జరిగింది. మేమైతే కుటుంబ సమేతంగా వచ్చాము. ఇక్కడికి వచ్చి అయితే తల నీలాలు సమర్పించుకుందామన్న మొక్కు అయితే మాకు ఉండడం వల్ల మేము
ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చాకైతే వాళ్ళైతే డబ్బులు అయితే డిమాండ్ చేయడం జరిగిందనేది వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇక్కడికైతే శుక్ర, శని, ఆది, సోమవారాలు అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే వస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది అయితే సామాన్య భక్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చేసే పని ఇక్కడే మాది నాయబ్రహ్మల మేము. ఓకే, ఏంటి సమస్యలు ఏంటి సార్? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి అసలు? అంటే రూపాయి రాదు మాకు, కమిషన్ ఉండదు మాకు, రూపాయి లేదు. మేము ఏదో దయాభక్తి వాళ్ళని ఆ యాత్రికుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం అంతే. మరి మా ప్రాబ్లాలు ఎవరు అర్థాలు చేసుకోవాలి? అంటే మీరు ఏమైనా ఓకే అంటే మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకుపోయారా? ఏం చెప్తారు సార్? చాలా మంది సార్లు మేము మస్తు మందికి మేము అది చేసినాం. మా సమస్య ఎవరు పట్టించుకుంటారు? మా సమస్య ఎవరు తీర్చలేదు. మాకెట్లా మేము కిరాయిలు వేలు కిరాయిలు పెట్టుకొని మేము ఇక్కడ ఉంటున్నాం. మా సమస్య ఎవరు తీర్చలేరు. గవర్నమెంట్ దాకా కూడా ఇదివరకు 4-5 సార్లు చెప్పినాం, ఎవరు పట్టించుకోలేదు. మేము ఇప్పుడు ఏదో దయాభక్తి యాత్రికుల దగ్గర 50-20 అడుగుతున్నాం, కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎవరికన్నా అయితేనే ఇది ఎందుకు తీసుకుంటారు అనుకోరు. మరి మా సమస్య ఎవరు పట్టించుకోవాలి? మా న్యాయ బ్రాహ్మణుల ఆవేదన ఎవరు అర్థం చేసుకోవాలి? ఓకే, మీ సమస్య ఉంది కరెక్టే, కానీ మీరు సామాన్య జనాల మధ్య డిమాండ్ చేసి తీసుకోవచ్చు. సామాన్య కాదు, వికలాంగులు వస్తే మేము ఫ్రీగా చేస్తున్నాం. పుండ్లు పెట్టుకొని వచ్చినా కానీ మేము ఫ్రీగా చేస్తున్నాం. వికలాంగులను అడగండి, మేము రూపాయి తీసుకుంటలేము. మరి మా సమస్య ఎవరు అర్థం చేసుకోవాలి? అంటే మీరు ఇప్పుడు ఇస్తే తీసుకుంటాం అంటున్నారు. ఓకే, మీ కుటుంబాలు కూడా గడవాలి, మీరు కూడా సామాన్య జనం ఉన్నారు. ఓకే, మా ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోవాలి కదా? వాళ్ళు ఇస్తేనే తీసుకుంటాం, గుంజుకొని జబర్దస్త్. అంటే మీరు ఇస్తే తీసుకుంటారా అంటున్నారు. మరి కొంతమంది మీలో కొంతమంది అయితే మేము యాత్రికుల దగ్గర మేము ఎలాంటి డిమాండ్ ఉండదు. మేము ఏంటంటే దయాభక్తి తీసుకుంటున్నాం. మా సమస్య ఎవరు అర్థం చేసుకోవాలి? మాకు కూడా ఇవ్వాలి కదా. మరి మేము ఇప్పుడు ఇక్కడ మాకు టెంపుల్ నుండి ఎలాంటిది లేదు, మాకు ఎలాంటి రూపాయి వస్తలేదు. మరి మేము ఎట్లా బతకాలి? మేము 1000 మంది చేస్తాం, మేము 200 మందిని చేస్తున్నాం న్యాయ బ్రాహ్మణులు. మా న్యాయ బ్రాహ్మణులకు మరి ఎవరు ఆదుకోవాలి మమ్మల్ని? మా ఆదాయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మేము ఏంటంటే మీరు వచ్చి మీకు ఏమైనా సమస్య ఉంది కాబట్టి మీరు అడుగురు కాబట్టి మేము చెప్తున్నాం మా బాధ ఇది. అయ్యో మిమ్మల్ని ఏదో తిప్పిపోవడాలని కాదు, మరి మా న్యాయ బ్రాహ్మణులు ఎట్లా బతకాలి అదొకటిసారి చూడండి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము వేరైతే సామాన్య భక్తులు అయితే మా దగ్గర అయితే డిమాండ్ చేశారని వారు చెప్తున్నారు. అలాగే వీరు న్యాయ బ్రాహ్మణులు సైతం ఏంటంటే మాకు సైతం చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజులు ఉంటాయి, నెలవారీ ఖర్చులు అయితే పెరుగుతున్నాయి. దీన్ని ఉద్దేశించి అయితే వారు ఇస్తే మాత్రమే మేము తీసుకుంటున్నాం తప్ప మేము డిమాండ్ చేయట్లేదని సైతం వారైతే వెల్లడిస్తున్నాం. మేము పలుమార్లు అయితే అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ మా సమస్యలు అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ చందాగా మారింది. వీరు సైతం వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే వీరి సమస్య సైతం తీరాలి, అలాగే వచ్చిన భక్తుల దగ్గర సైతం డిమాండ్ చేయొద్దని అయితే మనమందరం కోరుకుందాం. మరి దీనికి సంబంధించి ఆలయ ఎలా స్పందిస్తారనేది ఒకసారి వారి మాటల్లో సైతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.